ఏం పేరు అన్న? నా పేరు కనకరాజు, కనకరాజు. కొనయ్య గారు కనకరాజు. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మంచిగా ఉందా? మంచిగా లేదు. కాపు లోన్ మాపు లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఇవి అంతా ఆగంకి వచ్చింది బతుకంతా. ఎందుకు అన్ని ఇస్తున్నా ఇప్పటి వరకు ఏ ఆపలేదు, మెల్లమెల్లగా ఇంకా ఇస్తా, మీరు ఎందుకు ఒక సంవత్సరంన్నరకే ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తుండ్రు. ఏది ఇచ్చుడు లేదు, ఏది లేదు, ఇచ్చడం ముచ్చడం లేదు, ఏది లేదు. ఇక బ్యాంకులో పోకుండా చూసుకుంటా మరి వస్తున్నాం మేము. అట్లా పోయి బ్యాంకులో చూసిన పర్లేదా చూసుడు మేనేజర్ కడితే మేనేజర్ నేనేం చేయమంటా, నన్ను చేయమంటావా? మేనేజర్ కోపానికి వస్తుండు. అట్లా చూస్తున్నాం వస్తున్నాం. మరి మార్పు తెస్తా అన్నాడు కానీ మార్పు ఏదే ఎన్ని రోజులు ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయా. మార్పేది ఇవాళ రేపైతే మళ్ళీ నాలుగేళ్ళు అయిందంటే కదా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక ఎప్పుడు మాపు ఇప్పుడు. ఇక అట్లా కొందరు చేసే కొందరు చేయపా, కొందరికి అన్నం పెట్టే కొందరికి అన్నం పెట్టపా. కోపం రాదు. ఇక మళ్ళీ ఎత్తారు ఓట్లు. ఇక జనాలు నమ్మరు. ఇక ఇది మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. ఇప్పుడు నా కాడ పైసలు లేవు, ఏం చేయమంటారు, కోసుకొని తినరా అని చెప్తుండ్రు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? ఫ్రీ బస్ పెట్టుట్లో అది మోసం అయిపోయింది. ఫ్రీ బస్సు పెట్టి మహిళలను కోటీశ్వరాలని చేస్తాడంట. మహిళలను ఆగం చేసిండు మొత్తం. ఒగోలు చేతి కాపులో అయితే మాపు లేవు, ఏవి లేవు. రైతు బంధు వేలి వరకు 4 ఎకరాల వరకు ఇవరకు వాళ్ళే. ఎన్ని ఎకరాల దాకా పడ్డాయి అసలు? 3 ఎకరాల దాకా పడ్డది. 3 ఎకరాలకు పడ్డాయి. 3 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఇంకా 4 ఎకరాల కాంచి పైకి ఇంతవరకు పల్లె వరకు పడతాయంట. అసలు ఉందా? అవి పడతాయా ఏది తెలియదు. పడతాయా అని అంటుంటే పడేవి. అవి పడే పొజిషన్ అనిపిస్తుంది. ఇవరకే పడేది అది. అట్లా అంటే సంబంధిత అధికారులు కానీ ఏం చెప్తలేరా? ఇప్పుడు పడతాయి, రేపు పడితే నీ అకౌంట్లో పడతాయి, మేమేమన్నా మమ్మల్ని చేయమంటాం అంటారు వాళ్ళు. అట్లా అట్లున్నది కథ. ఇక మరి లేవంట కదా, ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యమంత్రి అంటే? ఇప్పుడు లేనిది ఎందుకు ఎక్కాలనా? పన్ని ఉచితాలు ఇవి ఉచితం అది చూసి ఎందుకు ఉచితం పెట్టిండు అవి? అట్లా ఆశ చెప్పి కొండ ఆశ చెప్పి అంత మోసం చేసి జనాలు మోసం అయిపోయింది కదా. ఇప్పుడు నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, మొత్తం ఖాళీ బిందెలు అయిపోయినాయి అని చెప్పి అప్పుడు రాగానే చెప్పడం అంటే చూసుకోవద్దా? ఇది కానీ చూసుకోవద్దా? లంక బిందెలని ఖాళీ కుండలు దొరికినాయి అంటే కుండలు దొరుకుతాయి. ఎలా తీయాలి? ఎట్లా తీసుకోవాలి? 5 ఏళ్ళలో తీయాలి. ఎక్కిన కూడా ఇస్తలేరండి. ఏమంటే ఇప్పుడు అప్పుల కోసం పోతే దొంగని చూసినట్టు చూస్తారంట. గదే కానీ నోట్లే మాట బయట పడకుండా చేసుకోవాలి పని. ఏది కానీ ముఖ్యమంత్రికి ఎక్కినప్పుడు ఇది నన్ను కోసుకుంటారా తింటారా అంటే అప్పుడు ఎక్కంగా కనవలేదా? అందరికి ఆశలు చెప్పి ఎట్లా ఆశలు చెప్పి అన్ని మోసం అయిపోయింది మొత్తం. అదే ఇప్పుడు అప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏం లేదు, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పిండు. ఇప్పుడు అప్పుల కోసం పోతే మళ్ళీ అప్పులు తెద్దామని పోతే కూడా దొంగను చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయేటని చూసినట్టు చూస్తారు అని చెప్తుండు. మరి నువ్వు చేసే పనే కదే, చేసేదే కదే. అది ఎరికైనా మోసం చేసింది కానీ మోసం చేసారు దొంగలు అన్నారా? ఏది కానీ ఏదైనా గ్యారంటీ ఉంటేనేమో ఏదైనా నమ్ముతారు మంచి జనాలు. గ్యారంటీ ఏది లేదు, అన్ని ఉచితమని ఒక్కట్లేదు. తులం ముఖ్యమంత్రి తులం బంగారం వచ్చినాయి ఎవరికన్నా? తులం బంగారం వచ్చినాయా? వికలాంగులు అన్నాడు, వికలాంగులకు వచ్చినాయా? అన్ని 6,000 అయినాయి. 2,500 ఆడలకు పెంచింది అన్న ఒకరికి రాలేదేమో, వాళ్ళని పట్టుకొని మొత్తం రాలేదంటే ఇవ్వలకి రాలే. శేఖరరావుపేటగా చిద్దిపేట మండలం ఇక్కడ తెలుసుకోమాను. జనం తెలంగాణ మొత్తం కూడా తెలుసుకోమాను. ఒక్కరికి కూడా రాలేదు. తులం బంగారం ఎవరికి రాలే, ఇవ్వలకి రాలే. గట్ల ఉన్నది రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. ఇప్పుడు ఆయన ఏ పని చేద్దాం అనుకున్నా మొత్తం అడ్డం పడుతురంట, చేయనిస్తలేరంట. ఇంకెట్లా చేస్తాడు? చేస్తామన్నాక ఎందుకు చేయనియరా? అన్నం వండి పెడతాం కదా, తినడానికి తయారు ఉండరా? అన్నం వండి పెట్టలేదా? ఏది లేదా? ఏది చూస్తారు? ఏదో ఒకటి అడ్డం వేసి ఆపుతురంట పనులన్నీ. ఏ పనులు కరెక్ట్ చేయడానికి ఎందుకు ఆపుతారు? జనాలు ఎవరు ఆపరు. మళ్ళీ అయితే ఓట్లు అయితే ఏరాదిగా బాగా తిప్పలు పెట్టి. ఇప్పుడు వార్తలు చూస్తావు కదా నువ్వు? నార్మల్ చూస్తా వార్తలు చూస్తున్నా, సెల్లో కూడా చూస్తున్నా, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ అందాల పోటీలు అని చెప్పి రీసెంట్గా వార్తలు వినిపిస్తున్నాయి ఆడాడ. నువ్వు నీ దాకా వచ్చింది? అది వచ్చింది. ఏం అందాల పోటీలు అవి? ఎన్ని నన్నమంత్రాన్ని ఎన్ని పెట్టుడు అవి ఎందుకు వేస్ట్? అవి ఎవరికైనా చేసే పనులు కరెక్ట్ చేయలేదన్న, జనాలు మెచ్చుతాడు. మెచ్చని పని చేస్తే ఎవరైనా. పక్కనేమో పాకిస్తాను భారత్ యుద్ధం నడుస్తుంది, ఇంకో పక్క చూసుకుంటే ఇక్కడ నిన్నమన్నట్టు దాకానేమో అసలు లేవు, పైసలు లేవు, నన్ను కోసుకొని తింటరా అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ ఇవ్వాలనేమో 250-200 కోట్లు పెట్టి అందాల పోటీలు అని చెప్పి పెడుతుండు. అసలు ఏంది, ఎట్లా చూస్తావు దీని అంతటి? ఎంత అయినా కానీ మా కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. ఏ పాలన కానీ ఏదైనా చచ్చిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వచ్చినాయి, అన్నిటి కూడా మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా లేదు. అట్లా ఏమేంది అది పాలన? రైతు బంధు కాపులోని పడితేనే ఏమన్నా లెక్క మొఖం తెలివి, లేకపోతే ఓడిపోయినట్టే, కథ ఓడిపోయినట్టు. రుణమాఫీ కాలేదు మాకు. 10 సంవత్సరాలు నేనే ఉంటాను. 10 సంవత్సరాలే కాదు, 10 సంవత్సరాలు ఉండడు. నువ్వు చూసుకో, అది ఉండడు. ఉండడు ఇక ఉండడు. అది ఇక అదే ఒకరికి అన్నం పెట్టి ఒకరు అన్నం పెట్టబోతే చేస్తే అందరు చేయి, లేదు చేయకపోతే మొత్తం చేయకు. అట్లా ఇవాళ పరిపాలన ఎవరైనా చేస్తే ఇచ్చిపెట్టని. అట్లా అంటే అప్పులు తెచ్చే పరిస్థితి లేకుంటే రాజీనామా చేయమంటే రాజీనామా చేసి అప్పుడే ఉండాలి. ఎందుకది ఇంటికాడ మలుచుకోవచ్చు, అప్పుడే ఉండాలి. ఇంతవరకు ముఖ్యమంత్రి అయిన కాడ ఏడికి ఏది
రాజశేఖర రెడ్డి కాడికి అయింది కానీ ఈ పాలన ఎన్నడూ కనవాలి ఇది. ఇందిరమ్మ రాజ్యం అంటుండే ఏమి ఇందిరమ్మ అని ఆమె పేరు ఖరాబ్ చేసిండు మొత్తం ఇప్పుడు. ఇందిరమ్మ పేరు ఖరాబ్ చేసిండు రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసిండు అట్లా. అరే పొద్దున్న లేస్తే పూజిస్తాడు. పూజే కాదు ఆమె పేరు ఖరాబ్ చేసిండు ఇప్పుడు అట్లా. నీ పేరు ఏం పేరు అన్న? బాలే. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏ ప్రభుత్వం ఏం మంచిగా లేదు. దరిపల్లి బాలే మాది శేఖర్రావుపేట. ఏం పాలన మంచిగా లేదు. రుణమాఫీ కొంతమందికి అయింది, చారణ మందికి అయింది, బారణ మంది దాకా అయింది, చారణ మందికి కాలే. వాళ్ళ కూడా మంచిగా చేయలే, మాకు ఏం మంచిగా చేయలే. అరే మొత్తం చేసిన చేయలేదు, మొత్తమే చేయలే. చేసినాక ఎందుకు అడుగుతాయి ఇప్పుడు కొంతమందికి చేసే కొంతమందికి ఆవేదన ఉంటుందా లేదా సారు? ఏం మంచి ఈ ఒడ్లు ఉన్నాయా మంచిగా? ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని సకాలంలో పోతున్నాయి ఒడ్లు? అవి నిన్న మొన్న పోయినాయి, మొన్నటి దాకా పోలే, అన్ని తడిసినాయి, అన్ని గోస అయిపోయినాయి. మరి అట్లా పోకుంటే ఇబ్బంది కానీ రైతులు ఇబ్బంది అయింది. అన్ని గొట్టుకు అమ్ముకున్నాం మిల్లులకు. వాడు కోనపాయ టైంకి రాకపోయా, మిల్లులకు అమ్మినాం మొత్తం. చాలా మంది మిల్లులకు నష్టపోయినాడు. 1800 వాడు కోనపాయ, ఐ కేబుల్ చాలు చేయపాయ, మొత్తం మిల్లులకు పెట్టినాం. ముందస్తుగానే అసలు అది స్టార్ట్ గా ముందుకే క్రాప్ ఐకేపీ సెంటర్ పెట్టినామంటారు. పెట్టిండు ఏం లాభం, సంచులు వేసిపోయాడు, జోకులు లేదు, ఏది లేదు, జోకులు లేదు, ఏది లారీ లక్షలు లేదు, ఈ బడ్లు ఏది లేదు, తీసుకున్నది లేదు. అప్పులు మందు బత్తాలు కింద బత్తాలు అంది ఎంబడి పోతేనే మనకు రైతులని ఆడ పోయగలుగుతాం. అవి పోయాక అన్ని గొట్టుకు అమ్మినమాట. వచ్చిన కాడికి మరి ఏం చెప్తావు, అన్ని వేస్ట్ ఇక వర్షాలు పడబట్టి మొలకలు రాబట్టి ఆయనతో అమ్మినాం. ఏం మంచిగా చేయలే పాలన, ఏం మంచిగా ఉందా ఇప్పుడు మున్పట్లకి ఏం లేదు. ఇప్పుడు అసలు మొత్తం ఆర్థిక పరిస్థితి బాగాలేదంట రాష్ట్రాన్ని. ఏం చేయమంటారు నాన్న అని చెప్పి ఒక ఆవేదనతో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చేస్తాడు ఇక వీడు కూడా పుడతలేవంట. ఇక అప్పులు పుట్టపోతే ఎందుకున్నాడు వాడు దేశం మీద? ఎందుకు వేసి ఏలిడుతుండు రాజ్యం? ఏలద్దు. ఎందుకు ఏమిట్లా మంచిగా ఉంది, ఏం మంచిగా లేదు. అంటే అప్పుల కోసం పోతే బ్యాంకులో ఏమో మొత్తం దొంగను చూసినట్టు వాళ్ళు చూస్తారంట. ఈ ఢిల్లీకి పోతేనేమో చెప్పులు ఎత్తుకపోయేటోని చూసినట్టు చూసి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. దొంగ లెక్కనే ఉన్నాడు మరి. రుణమాఫీ కాకపోయా, రైతు బంధు అయిపోయా, అన్ని పోతే ఇంకే దొంగనే మరి. దొంగ కాకపోతే దొంగ లెక్క చూడకపోతే ఎట్లా చూస్తారు అని. ఎవడు రూపాయి ఇవ్వడు వానికి, వాడు రాజీనామా చేస్తేనే బాగుండు. మరి ఎట్లా ఇప్పుడు అసలు అప్పులు కూడా పుడతలేవు అంటుండే, సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయన్న నమ్మకం ఉందా? ఎవ్వి రావు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవి ఇళ్ళ కట్టుకుంటే వాళ్ళకి రూపాయి రాదు, ఎవ్వరికి రాదు రూపాయి. అందాల పోటీల గురించి విన్నావా ఈ మధ్య? అందాల పోటీల గురించి ఇంలే ఇప్పుడు ఒక పక్క ఈ లేవు అంటుండు, పైసలు లేవు, అప్పులు పుడతలేవు అంటుండు. మన హైదరాబాద్లో అందాల పోటీలు అని చెప్పి 109 దేశాల నుంచి అందరిని తీసుకొచ్చి, అందగత్తెలు అందరిని తీసుకొచ్చి అందాల పోటీలు పెడుతుండు. ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి. అవసరం అంటవా? 200 కోట్లు పెట్టి అవసరం ఎందుకు? వానికి రుణమాఫీ ఎత్తేంది మంచిగా. రైతులకు బ్యాంకులో రుణమాఫీ ఎత్తింది, ఆ ఖర్చు ఎందుకు ఉల్టా పెట్టుడు? అది చేయము మేము. కొంతమందికి చేసే కొంతమంది చేయ ఆవేదన మా కడుపులో ఎట్లుంటుంది చెప్పనుకొని కొడతామని ఉంటుంది మాకు. కొంతమంది కాయ, కొంతమంది కాకపోయా, గట్లున్నది. కోపం ఉండదా? బాగున్నది కోపం. మరి ఇప్పుడు ఊర్లో జనాలు అందరూ ఇట్లనే ఊర్రా, లేకుంటే మీరు కొంతమంది వరకేనా? ఓ ఆటన మందమైనవి, బారణ మందం దాకా ఉంటాయి. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్? ఇక లేదు, రాదు. ఇక కాంగ్రెస్ రాదు, అది పాలన రాదు. ఇక అది రాదు. కానీ వాడు రుణమాఫీ చేయడు, అది రాదు. చేస్తే ఇది వరకు చేసి ఏం చేస్తాడా, చేయడు. ఇప్పుడు పిల్లలందరికి ఉద్యోగాలు ఇచ్చిండే, ఇంకా వాళ్ళనే అయ్యారా మీరు వేయకుంటే ఓట్లా? ఇక పిల్లలు ఏమెత్తారా అయ్యారు? పిల్లలు సుతకం వేయరు. వాళ్ళ ఏం ఉద్యోగాలు ఇచ్చిండు? అందరికి ఇచ్చిండు. ఇది రుణమాఫీ చేసినట్టు గట్టి ఇవ్వచ్చు వాడు. అంతే. ఏం చెప్పదలుచుకో మరి ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? ఇక వాడు దిగిపోయిందే మంచి, దిగిపోవాలి. రుణమాఫీ చేస్తే అందరికీ, దేశం అంతా నాకు ఒక్కని కాదు. రుణమాఫీ కాదు, 200 కోట్లు పెట్టాడు, ఖర్చు పెడుతుండు. మరి రుణమాఫీ ఏం చేస్తాడా? అవసరం అది 200 కోట్లు? జనాల మంచిగా ఉండాలి కానీ ఏం మంచిగా లేదు.